మాధు డాడీ ఏంటి లేరు షాప్లో డాడీ ఇక్కడికి ఎటు వెళ్ళారండి? వాటర్ పడుతున్నారా? సరే కానీ మీకు ఏం కావాలో చెప్పండి. వెరైటీస్ ఏమన్నా తినాలనిపిస్తుందా? కోరికలు ఏమన్నా ఉన్నాయా? మీ అమ్మాయి చేస్తుందంట ఈరోజు. బాబు అంత ఏం కష్టమేం కాదు, అడగండి బాబు. ఏం చేస్తే చేయమని కాదు, ఒక్కటి చెప్పండి బాబు. అమ్మా ఎప్పుడు బిర్యానీ, బోర్ కొట్టే బిర్యానీ. మాధు సేమియా అంట. అది ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అక్కడ మాధురి ఏదో చేస్తుంది మీకోసం, సరేనా? కష్టం అయిపోతుందంట. ఒక్క ఐటమ్ చెప్పడానికి నాన్న తంటాలు పడిపోతున్నారు మా వారు. ఫాదర్ చూసారా, అది హ్యాపీ ఫాదర్స్ డే అండి. రండి చూద్దాం మీ అమ్మాయి ఏం చేస్తుందో. మధు డాడీ కోసం ఏం చేస్తున్నారండి? దోశ అంటే దోశ కాదు మాది, అది చాలా మంచి ఐటమ్ అనమాట. చాలా బాగుంటది, సూపర్ గా ఉంటది. దీని ప్రాసెస్ అది నేను చూపిస్తాను, అర్థమవుతుందా? ఇప్పుడైతే నువ్వు దోశలో వేసేసి డాడీకి ఇచ్చేసి. అంటే ప్రాసెస్ అంతా అమ్మ చేసింది, వేయడం మాత్రమే నేను. అది ఇప్పుడు అంటే కొంచెం అంటే స్నానానికి వెళ్ళినప్పుడు నేను అంతా ప్రాసెస్ చేసి చూపించి పెట్టాను అనమాట, తనకి హెల్ప్ గా ఉంటదని. అట్లా దోశలు అయితే భలే ఉంటాయి, సూపర్ గా ఉంటాయి. చూసారా, ఆల్రెడీ ఒకటి వేసింది. ఉల్లిపాయలు కూడా కట్ చేశాను అనమాట, నేను ఇందులోకి కట్ చేసి ఉంచాను. ఇదిగో అబ్బా స్మెల్ చూసావు మాధు, ఆ దోశ ఫ్లేవర్ నేను వేసిన ఐటమ్స్ అవి పైకి స్మెల్ వస్తున్నాయి, భలే ఉంది. అదిరింది అబ్బా. కొంచెం ఆయిల్ వేసి చుట్టూ బాగుంటుంది. ఈ దోశకి చక్కగా అలా చుట్టూ ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, తింటున్నప్పుడు భలే ఉంటుందిలే. ఆహా దోశలు రెడీ, 2 రకాల చట్నీలు రెడీ. ఆ చట్నీలు ఏంటి అన్నది, పిండి ప్రాసెస్ ఏంటి అన్నది కూడా నేను వీడియోలు పెడతాను. మంచి మంచి చట్నీలు వేసేమ్మా రెండిట్లో. ఇంక ఈ 2 చట్నీలతో తింటే భలే ఉంటుంది. ఎలా ఉందండి? సూపర్గా ఉన్నాయే. నాకు అర్థమైపోతుంది, నేను ఇంకా టేస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ నేను కలిపిన ఇంగ్రీడియంట్స్, ఆ చట్నీలు, ఆ పచ్చడి అవన్నీ కూడా నాకు అదిరిపోతుంది తింటే అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఎలా ఉంది డాడీ? అబ్బా సూపర్గా ఉన్నాయి. ఓన్లీ వేయడమే కానీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి.